ఒక గొప్ప ఆలోచనతో, ఒక గొప్ప ఆశయంతో అన్నపూర్ణ వంటి అన్నా క్యాంటీన్ ఎంతోమంది అభాగ్యుల కోసం, నిరుపేదల కోసం, బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి పేదవాళ్ల కోసం ఏర్పాటు చేయబడినటువంటి అన్నా క్యాంటీన్ని వైసీపీ మూర్ఖులు కొంతమంది అపాస్పాలు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో ఏదైతే అవినీతి, అక్రమాలు, కబ్జాలతోటి మొత్తం అలవాటు పడిపోయినటువంటి ఒక మోక ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి మంచిని హర్షించలేక ఆ మంచి పనులని అభాస్పాలు చేయడానికి పనిగట్టుకుని కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఆరోపణే పలాసలో ఉండే అన్నా క్యాంటీన్లో మొన్న వచ్చినటువంటి ఏదైతే ఒక పత్రికలో వచ్చిందో 5 రూపాయలకు ఆఫ్, 10 రూపాయలకు ఫుల్ అనేటువంటిది. నిజంగా మీకు నిజాయితీ ఉంటే మీరు వచ్చి ఒకసారి తెలుసుకోండి. అక్కడ 5 రూపాయలకి ఏ ఐటమ్ ఇస్తారు, ఆ ఐటమ్ చాలన్నటువంటి వాళ్ళు మళ్లీ మరొక 5 రూపాయలు పెట్టి మళ్లీ అదే ఐటమ్ కొనుక్కొని తింటారు తప్పితే ఆఫులు పుల్లులు ఉండటానికి ఇదేమీ హోటల్ కాదు, మరొకటి కాదు. ఇది కంప్లీట్ గా ఒక సేవా దృక్పథంతో ఏర్పడినటువంటిది. ఇది ఏ రకమైనటువంటి వ్యాపారాత్మకమైనటువంటి కార్యక్రమం కాదు. ఇది ఖచ్చితంగా నిరుపేదవాడికి కడుపు నింపే ఒక కార్యక్రమం ఇది. ఇందులో ఏమైనా అవకతవకలు ఉంటే మీరు కూడా వచ్చి పరిశీలించండి తప్పితే తప్పుడు రాతలు రాసి ప్రజలకు తప్పుదో పట్టించే ప్రయత్నం చేయకూడదని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఏ ఆలోచనతో అయితే గౌతు శిరీష గారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ ప్రారంభపడినటువంటి ఈ అన్నా క్యాంటీన్ అత్యంత పారదర్శకంగా ఎప్పటికప్పుడు దీన్ని మేము ఒక డేగ కళ్ళతో కనిపెడుతూనే ఉన్నాం. ఎలాంటి తప్పుడు కార్యక్రమాలు ఇక్కడ జరగడానికి వీల్లేదని స్పష్టం చేశాం. దాని ప్రకారం ఇక్కడ నడుపుతున్నారు. ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉంది. ఇది ఒక సిస్టమేటిక్ గా అక్షయ పాత్ర వాళ్ళ తలకు ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని తప్పుడు ఆలోచనలతోటి, తప్పుడు రాతలతోటి ప్రజలను తప్పుదోవ పట్టిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎప్పటికైనా మీరు మంచి ఆలోచనలతోటి ముందుకు రండి. మీ ఆలోచన విధానం మార్చుకోండి. జరుగుతున్నటువంటి అభివృద్ధిని హర్షించండి. ఇవాళ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేటువంటిది పరుగులు పెడుతుంది. గత 5 ఏళ్లు అవినీతి పరుగులు పెట్టింది. ఆ అవినీతికి బ్రేకులు వేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి గౌతు శిరీష గారి కార్యక్రమాలని హర్షించండి తప్పితే ఆరోపణలు చేస్తే సహించే ప్రసక్తి లేదు. దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీకు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పాత్రికేయుల ముసుగులో కొంతమంది చేస్తున్నటువంటి ఈ తప్పుడు ఆలోచనలు వాళ్లకు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మంచిని మంచిగా చెప్పగలిగినాడే మిమ్మల్ని ప్రజలు హర్షిస్తారు. అంతవరకు మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదని చెప్పి మీ అందరికీ స్పష్టం చేస్తుంది.